అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియో ద్వారా 9th క్లాస్ సోషల్కి సంబంధించి 1 to 3rd క్లాస్ లెసన్స్ పైన మొదటి టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసుకోబోతున్నాం. ప్రతి ప్రశ్న మీకు క్వాలిటీగా వివరణతో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ టెస్ట్లు అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి క్వశ్చన్ అయితే చూద్దాం. క్వశ్చన్ని చదివి నేను ఆప్షన్స్ అన్ని చదివేలోపు ఫాస్ట్గా ఇక్కడ లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారా మీరు ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ ప్రీమియర్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఆ లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేటువంటిది వర్క్ అవ్వదు కాబట్టి మీరు నార్మల్గా వీడియోని పాజ్ చేసుకొని మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ని అయితే అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి ప్రశ్న కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే వేదాంగ జ్యోతిష్యము, సూర్య సిద్ధాంతము, భాగవత పురాణాలు విశ్వాన్ని గురించినటువంటి చాలా సమాచారం అనేటువంటివి ఇస్తున్నాయి. ఇక రెండవ స్టేట్మెంట్ చూసుకుంటే ఇవి దాదాపుగా 3500 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయులచే రాయబడ్డాయి. స్టేట్మెంట్ 3 వచ్చేసి 500 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు భూమి విశ్వానికి మధ్యలో లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించారు. ఈ మూడింటిలో సరైనవి ఏవి అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఆప్షన్ 1 వచ్చేసి పై 3 కూడా సరైనవే. ఆప్షన్ 2 వచ్చేసి 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 వచ్చేసి 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి 1, 3 మాత్రమే సరైనటువంటివి అయితే మనకు ఉండడం జరిగింది. ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో పక్కకు జరిపితే కనుక లైవ్ చాట్ అనేటువంటిది అయితే మీకు కనిపిస్తుంది. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీమియర్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బటన్ వర్క్ అవ్వదు కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి వీడియోని ఆపేసుకొని దీనికి ఆన్సర్ అనేటువంటిది మీరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది అయిపోయిన తర్వాత చూసేటువంటి వాళ్ళు. ఇక దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2, 3 అనేటువంటివి సరైనటువంటివి. అంటే పై 3 కూడా సరైనటువంటివి. మొదట్లో కనుక చూసుకుంటే భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ కూడా దాని చుట్టే తిరుగుతాయి అనేటువంటిది కనుక చూసుకుంటే మనకు ఉండేది. అప్పుడే మనకు భూకేంద్రక సిద్ధాంతాన్ని అయితే టాలమీ అయితే ప్రతిపాదించడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే 3500 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయులచే రాయబడ్డటువంటి ఈ వేదాంగ జ్యోతిష్యము, దాని తర్వాత సూర్య సిద్ధాంతము, భాగవత పురాణాలు విశ్వాన్ని గురించినటువంటి చాలా సమాచారం అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి గ్రంథాల్లో విశ్వానికి సంబంధించినటువంటి గ్రహణాలు, అదేవిధంగా చలనాలు, విశ్వం యొక్క అనంతమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి చాలా అంశాలను అయితే ప్రస్తావించడం అయితే జరిగింది. మరి ఇవి తర్వాతి కాలంలో చాలా రకాల ఆవిష్కరణలకైతే ఉపయోగపడ్డాయి కాబట్టి మార్గదర్శక సూత్రాలుగా మనకు ఉపయోగపడ్డాయి కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలన్నీ ద్వారా మనకు నెక్స్ట్ ఏమైంది అంటే 500 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు భూమి విశ్వానికి మధ్యలో లేదనేటువంటి వాస్తవాన్ని అయితే గ్రహించడం అయితే జరిగింది. మరి భూమి అనేటువంటిది మనకి ఇక్కడ చూసుకుంటే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దాని తర్వాత సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటాడు. అనేకమైనటువంటి నక్షత్రాలు ఉంటాయి. అందులో మనకు సూర్యుడు ఒక రకమైనటువంటి నక్షత్రము అనేటువంటి అంశాలు కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకు సూర్య కేంద్రక సిద్ధాంతంని కోపర్నికస్ అయితే కనుక్కోవడం అయితే జరిగింది. ఈ రకంగా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి 9th క్లాస్కి సంబంధించినటువంటి మన విశ్వము, సూర్యుడు, భూమి అనేటువంటి అంశంలో భాగంగా అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్లియర్గా ప్రతి అంశం పైన మనకు అవగాహన అనేటువంటిది ఉంటే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు చదివేటువంటి ప్రతి అంశాన్ని క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చినప్పుడు అభ్యర్థి యొక్క అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా మీరు చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత రెండో ప్రశ్న, భూమి యొక్క పొరల యొక్క ఘన పరిమాణాల యొక్క సరైన క్రమం శాతాలలో అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఆప్షన్ 1 వచ్చేసి భూపటలము 1%, భూ ప్రావారము 15%, భూ కేంద్ర మండలము 84%. ఆప్షన్ 2 వచ్చేసి భూపటలము 1%, భూ ప్రావారము 17%, భూ కేంద్ర మండలము 82%. ఆప్షన్ 3 వచ్చేసి భూపటలము 1%, భూ ప్రావారం 16%, భూ కేంద్ర మండలం 83%. ఆప్షన్ 4 వచ్చేసి భూపటలము 1%, భూ ప్రావారము 14%, భూ కేంద్ర మండలం 85%. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
చాలామంది అయితే సరైనటువంటి ఆన్సర్ అనేటువంటి తెలియజేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. భూపటలము, భూప్రావారము, భూకేంద్ర మండలము అనేటువంటి 3 పొరలుగానైతే భూమిని అయితే ప్రధానంగా మనమైతే విభజించడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన ఘన పరిమాణాల్లో భూపటలము అనేటువంటిది 1% అనేటువంటిది ఉంటుంది. భూప్రావారం అనేటువంటిది 16%, భూకేంద్ర మండలం కనుక చూసుకుంటే 83% అనేటువంటిది ఉంటుంది. అంటే భూమి మొత్తంగా చూసుకుంటే ఒక కోడిగుడ్డంతా ఉన్నది అంటే ఆ కోడిగుడ్డుకు సంబంధించినటువంటి పొరని మనం భూపటలంగా భావించడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ పాయింట్స్ కూడా మనకు క్లియర్గా అక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత మూడవ ప్రశ్న, కింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. స్టేట్మెంట్ 1 వచ్చేసి భూమి చరిత్రలో సగకాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది అనేటువంటిది మొదటి స్టేట్మెంట్. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఆ తర్వాత సముద్రాలలో జీవం అనేటువంటిది మొదలైంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి భూమిపై ఉన్న జీవం అంతా భూప్రావారం పైన జీవిస్తున్నది అనేటువంటిది మూడవ అంశం. సరైనటువంటి వాటిని మనం గుర్తించాలి. ఆప్షన్ 1 వచ్చేసి పై 3 కూడా సరైనవే. ఆప్షన్ 2 వచ్చేసి 2 మాత్రమే సరైనవి, మొదటి 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 వచ్చేసి 2, 3 అనేటువంటివి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి 1, 3 మాత్రమే సరైనవి అనేటువంటివి ఆప్షన్స్ గానైతే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. 1, 2 మాత్రమే సరైనవి. భూమి చరిత్రలో కనుక చూసుకుంటే సగకాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచిందండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఆ తర్వాత సముద్రాల్లో జీవం అనేటువంటిది అయితే మొదటిసారిగా మొదలు కావడం అనేటువంటిది జరిగింది. భూమిపై ఉన్నటువంటి జీవం అంతా కూడా మన మొదటి మండలమైనటువంటి భూపటలం పైన అయితే ఉంటుందండి. ఈ భూమి పై పొర దీని మీదనే మనమైతే నివసిస్తున్నాం. భూప్రావారం పైన అయితే కాదు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. మొదటి 2 అనేటువంటివి సరైనటువంటి అంశాలు. ఈ రకంగా క్వాలిటీగా మన టెస్ట్ సిరీస్ అయినా కానీ ఏదైనా కానీ ప్రశ్నలు అనేటువంటివి మీకు మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా, అంటే ఏదో మన దానిలోకి వెళ్ళే క్వశ్చన్లు రావాలన్నటువంటి ఉద్దేశం కాకుండా మీకు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి అనువనువున చదివించే విధంగా మనం ఏ టెక్స్ట్ సిరీస్ ప్లాన్ చేసినా ఏం చేసినా కూడా ఈ రకంగా క్వాలిటీగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక 4వ ప్రశ్న కనుక చూసుకుంటే మనకు క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది అయితే ప్రశ్న. స్టేట్మెంట్ 1 వచ్చేసి 20వ శతాబ్దం ఆరంభంలో ఇటలీకి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. స్టేట్మెంట్ 2 వచ్చేసి 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా అనేటువంటి మహాఖండం ఉందని అతను ప్రతిపాదించడం జరిగింది. మెసోజోయిక్ యుగంలో ఈ పాంజియా అనేటువంటిది 2 భాగాలుగా విడిపోయింది అని అయితే తెలియజేయడం అయితే జరిగింది. క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 అనేటువంటిది 1, 2, 3 అంటే పై 3 కూడా సరైనవి. ఆప్షన్ 2 వచ్చేసి 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 వచ్చేసి 1, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి 1, 2 మాత్రమే సరైనవి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. 2, 3 అనేటువంటివి సరైనటువంటి అంశాలు. మొదటిది ఎందుకు కాదంటే ఇక్కడ 20వ శతాబ్దానికి సంబంధించి ఆరంభంలో ఇటలీకి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ కాదండి, జర్మనీకి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఇక్కడ దేశాలకు సంబంధించి కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ఈ రకంగా ఎగ్జామినేషన్ హాల్లో మన కళ్ళు మననే మోసం చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా చదివేటువంటి క్రమంలో ప్రతి అంశాన్ని మనం క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది. ఈ మిగిలినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా సరైనటువంటివి. మిగిలినటువంటి 2 స్టేట్మెంట్స్ కనుక చూసుకుంటే 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా అనేటువంటి మహాఖండం ఉందనేటువంటిది అతడు ప్రతిపాదించడం అయితే జరిగింది. ఈ పాంజియా అనేటువంటి దానికి సంబంధించి గ్రీకు పదం అండి ఇది. దీనికి సంబంధించి అర్థం ఏంటి అంటే మొత్తం భూమి అనేటువంటి అర్థం అయితే మనకు దీనికి సంబంధించి అయితే వస్తుంది. దాని తర్వాత మెసోజోయిక్ యుగంలో అంటే దీన్ని మనం మాధ్యమిక జీవ మహాయుగం అనేటువంటిది కూడా అంటాం. ఇందులో కనుక చూసుకుంటే ఈ యుగంలో పాంజియా అనేటువంటి ఈ మహాఖండము 2 భాగాలుగా, ఒకటి లారేషియా లేదా అంగారా, మరొకటి కనుక చూసుకుంటే గోండ్వానా భూమి అనేటువంటి 2 భాగాలుగా విడిపోయింది అనేటువంటి అంశాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఈ 2 కూడా సరైనవి. ఇక్కడ ఇటలీ అనేటువంటిది ఉన్నది కాబట్టి సరైనది కాదు. జర్మనీ అనేటువంటిది ఇక్కడ దీనికి సంబంధించిన అంశం అనేటువంటిది వస్తుంది. ఆప్షన్ 2, 2, 3 అనేటువంటివి సరైనటువంటివి.
నెక్స్ట్ 5వ ప్రశ్న చూసుకుంటే లారేషియా గోండ్వానా భూమిని వేరు చేస్తూ ఉండేటువంటి టెథీస్ సముద్రం అనేటువంటిది అంటే దీనికి సంబంధించినటువంటి లక్షణాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 పొడవు తక్కువ లోతు ఎక్కువ, ఆప్షన్ 2 పొడవు ఎక్కువ లోతు తక్కువ, ఆప్షన్ 3 పొడవు ఎక్కువ లోతు ఎక్కువ, ఆప్షన్ 4 వచ్చేసి పొడవు తక్కువ లోతు తక్కువ. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. పొడవు ఎక్కువ లోతు అనేటువంటిది అయితే తక్కువగా ఉన్నటువంటి టెథీస్ అనేటువంటి సముద్రం ఇక్కడ ఈ రెండు భూభాగాలు అనేటువంటి ఉన్నాయి కదా, లారేషియా గోండ్వానా అనేటువంటి రెండింటిని అయితే వేరు చేస్తుంది ఈ టెథీస్ అనేటువంటి సముద్రం. ఇక్కడ ఈ లారేషియాలో కనుక చూసుకుంటే మనకు అంటే మిగిలినటువంటి క్వశ్చన్స్లో మనకు కవర్ అవుతుంది. 6వ ప్రశ్న క్రింది వాటిలో గోండ్వానా భూమికి సంబంధం లేనిది ఏది అని అయితే అడగడం అయితే జరిగింది. ఆప్షన్ 1 గ్రీన్లాండ్, ఆప్షన్ 2 మడగాస్కర్, ఆప్షన్ 3 మలేషియా, ఆప్షన్ 4 వచ్చేసి అరేబియా. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 గ్రీన్లాండ్ అండి. గ్రీన్లాండ్ అనేటువంటిది గోండ్వానా భూమికి సంబంధం లేదు, ఇది లారేషియా లేదా అంగారా భూమికి సంబంధించినటువంటి అంశం. ఈ అంగారా భూమిలో లేదా లారేషియా భూమిలో కనుక చూసుకుంటే ఉత్తర అమెరికా అనేటువంటిది ఉంటుంది, దాని తర్వాత గ్రీన్లాండ్ అనేటువంటిది ఉంటుంది, దాని తర్వాత భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్నటువంటి యురేషియా మొత్తంగా చూసుకుంటే మనకి ఇక్కడ లారేషియా లేదా అంగారా భూమిలో ఉంటుంది. దాని తర్వాత గోండ్వానా భూమిలో ప్రస్తుతం కనుక చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి దక్షిణ అమెరికా, అదేవిధంగా తూర్పు ఇండీసు, దాని తర్వాత ఆఫ్రికా, మడగాస్కరు, భారతదేశము, అరేబియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా అనేటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఈ గోండ్వానా భూమికి చెందినటువంటి అంశాలు. కాబట్టి ఈ రెండింటిని వేడి చేసేటువంటి సముద్రం ఏంటి అంటే టెథీస్ సముద్రం అండి. అంటే మనకు ఊహాత్మక ఖండాన్ని మనము పాంజియా అనేటువంటిది అన్నాం కదా, అది 2 భాగాలుగా విభజించడం అయితే జరిగింది, అంటే విభజించబడింది అది దాని తర్వాతి కాలంలో. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అందులో మొదటి భాగంలో ఏముంటాయో అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకున్నాము, రెండవ భాగంలో ఏముంటాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం తెలుసుకున్నాము. దాని తర్వాత చూసుకుంటే ఇక నెక్స్ట్ ప్రశ్నలోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ 7వ ప్రశ్న కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరికానిది ఏది అనేటువంటిది ప్రశ్న. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఉత్తరార్ధ గోళము అంటే ఆ ఉత్తరార్ధ గోళానికి సంబంధించిన అంశాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యురేషియా, ఆఫ్రికా అనేటువంటి అంశాలు అనేటువంటివి అయితే ఉంటాయి ఇందులో. దాని తర్వాత దక్షిణార్ధ గోళంలో దక్షిణ అమెరికా, దాని తర్వాత ఆసియా, దాని తర్వాత ఆస్ట్రేలియా అనేటువంటి అంశాలు అనేటువంటివి అయితే ఉంటాయి. సరికానిది ఏది అని అయితే అడగడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, అదేవిధంగా ఆప్షన్ 2 వచ్చేసి 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి, ఏది కాదు. ఎందుకు అంటే ఇవి రెండూ కూడా సరైనటువంటి అంశాలే. మీరు క్లియర్గా మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కవర్ అవుతుంది ఈ అంశము. దాని తర్వాత కనుక చూసుకుంటే 6th క్లాస్ సెకండ్ లెసన్ వెనకాల కూడా మనకు కవర్ అవుతుంది. కాబట్టి వాటిని రాయండి అని మనకు ఖాళీలు ఇస్తారు, ఖచ్చితంగా వాటిని మనం ఫిలప్ చేసుకోవాలి. దీనిపైన ప్రశ్న కూడా మనకు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనం చూడవచ్చు మ్యాప్లో ఈ రకంగా ఉత్తరార్ధ గోళానికి సంబంధించి మనం ఒక గీత గీసుకుంటే భూమధ్య రేఖను కనుక చూసుకుంటే పైన కనుక చూసుకుంటే మనకు ఉత్తర అమెరికా ఉంటుంది, అదేవిధంగా దక్షిణ అమెరికా ఉంటుంది, యూరప్, ఆసియా రెండింటిని కలిపి మనం యురేషియా అంటాం. కాబట్టి యురేషియా అనేటువంటి అంశాన్ని మీకు అయితే అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత ఆఫ్రికాకు సంబంధించిన అంశం కూడా ఉంటుంది. దాని తర్వాత ఆసియా కనుక చూసుకుంటే ఇక్కడ ఉన్నవన్నీ ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఆసియానే. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అంటే పైన భాగంలో ఉత్తరార్ధ గోళంలో పైన ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు అన్నాము అంటే కింది భాగంలో దక్షిణార్ధ గోళంలో కూడా ఆసియా ఖండానికి సంబంధించినటువంటి కొంత పాక్షిక భాగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ దక్షిణార్ధ గోళంలో కూడా ఆసియా అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఆఫ్రికా, దాని తర్వాత దక్షిణ అమెరికా, అంటార్కిటికా ఈ అంశాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఈ రకమైనటువంటి అంశాలను అయితే ఇవ్వడం జరిగింది. దక్షిణార్ధ గోళంలో దక్షిణ అమెరికా ఉంటుంది, ఆసియా ఉంటుంది, ఆస్ట్రేలియా అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఈ అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడవచ్చు. అదేవిధంగా ఈ రకంగా మళ్ళీ మనకు నిలువుగా ఒక గీత గీసుకుంటే కనుక ఈ రకంగా తూర్పు అర్ధగోళము, దాని తర్వాత పశ్చిమ అర్ధగోళం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీటిలో కూడా ఏ ఖండాలు ఉంటాయి, ఏ అంశాలు ఉంటాయి అనేటువంటి దానిపైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా మ్యాప్ పాయింటింగ్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి ఇవి ఖచ్చితంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
తర్వాత 8వ ప్రశ్న కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది అయితే ప్రశ్న. ఇక్కడ భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు ఒకే పొడవు కలిగి అక్షాంశాలు సమాంతర వృత్తాలుగా ఉంటాయి. స్టేట్మెంట్ 2 వచ్చేసి లాటిట్యూడ్ అనేటువంటి లాటిన్ పదానికి అర్థము వెడల్పు అనేటువంటిది అయితే ఉన్నాయి. సరైనవి ఏవి అనేటువంటిది అయితే అడగడం జరిగింది. 1, 2 1 మాత్రమే 2 మాత్రమే ఏది కాదు అనేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఏది కాదు అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్ది కనుక చూసుకుంటే ఈ రకంగా భూమి ఉన్నదనుకోండి, ఈ రకంగా భూమధ్య రేఖ నుంచి ఈ రకంగా ధ్రువాల వైపుకు వెళ్ళిన కొద్దీ ఒక్కొక్కటి చిన్నగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క దాని సైజు అనేటువంటి దానికి సంబంధించిన వ్యాసార్థాలు అనేటువంటి మారుతూ ఉంటాయి. కాబట్టి పైనకి వెళ్ళి ధ్రువాల వద్ద కనుక చూసుకుంటే బిందువులుగా ఉంటాయి. కాబట్టి ఒకే పొడవునైతే కలిగి ఉండవు. ఈ అక్షాంశాలు అనేటువంటి సమాంతర వృత్తాలుగా ఉంటాయి, కానీ ఒకే పొడవునైతే కలిగి ఉండవు. ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వేరు వేరు పొడవులను కలిగి సమాంతర వృత్తాలుగా లేదంటే పూర్ణ వృత్తాలుగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లాటిట్యూడ్ అనేటువంటిది లాటిన్ పదానికి అర్థము వెడల్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాటిట్యూడ్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం అండి, ఇంగ్లీషు పదము. ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే లాటిట్యూడో అనేటువంటి లాటిన్ పదాన్ని నుంచి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అర్థం కనుక చూసుకుంటే వెడల్పు అనేటువంటిది అయితే అవుతుంది. లాటిట్యూడ్ అనేటువంటిది ఇంగ్లీష్ పదము, లాటిన్ పదం అనేటువంటిది కాదు. కాబట్టి ఇవి రెండు కూడా సరైనటువంటివి అయితే కావు. దాని తర్వాత 9వ ప్రశ్న కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవేవి. స్టేట్మెంట్ 1 వచ్చేసి రేఖాంశాలు పూర్తి వృత్తాలు కాదు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ధ్రువం నుంచి ధ్రువం వరకు ఉండేటువంటి అర్ధ వృత్తాలు. స్టేట్మెంట్ 3 వచ్చేసి 0 డిగ్రీలు మరియు 180 డిగ్రీల రేఖాంశాలకు సంబంధించి దిశలను సూచించేటువంటి గుర్తులు అనేటువంటివి ఉండవు అనేటువంటి దాన్ని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సరైనవేవి అనేటువంటిది ప్రశ్న. 1, 2, 3 అంటే 3 సరైనవి, 1, 2 మాత్రమే, 2, 3 మాత్రమే, 1, 3 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 పై 3 కూడా సరైనటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలేనండి, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. రేఖాంశాలు అనేటువంటి పూర్తి వృత్తాలు అనేటువంటివి కాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాము పూర్తి వృత్తాలు అనేటువంటివి అక్షాంశాలు అనేటువంటివి అవుతాయి. ఇక్కడ ఈ రకంగా మనం గ్లోబుని కనుక తీసుకుంటే ఈ రకంగా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఈ రకంగా ఉన్నటువంటి వాటిని మనం కనుక చూసుకుంటే ఈ రకంగా ఉన్నటువంటి అర్ధ వృత్తాలని కనుక చూసుకుంటే రేఖాంశాలు అని అంటాం. ధ్రువం నుంచి ధ్రువం వరకు ఇవి అర్ధ వృత్తాలుగా ఉంటాయి, వృత్తాలుగానైతే ఉండవు. 0 డిగ్రీలు మరియు 180 డిగ్రీలు కనుక చూసుకుంటే ఈ దిశలను అంటే ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా 0 నుంచి ఇటువైపు మిగిలినటువంటివి కనుక చూసుకుంటే మనకు తూర్పు అంశాలు అనేటువంటివి ఉంటాయి, ఇటువైపు కనుక చూసుకుంటే పశ్చిమ అంశాలు అనేటువంటివి అయితే ఉంటాయి. కాబట్టి ఈ మిగిలినటువంటి ఈ 0 మరియు 180 డిగ్రీలకు సపరేట్గా మనకు ఇవి తూర్పు లేదంటే పశ్చిమ అనేటువంటి దిశలు అనేటువంటివి ఉండవు, ఎందుకంటే సెంటర్లో ఉంటాయి. కాబట్టి ఆ రకంగానైతే ఈ అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా 3 అంశాలు కూడా సరైనటువంటి అంశాలే. తర్వాత 10వ ప్రశ్న కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవేవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి ప్రపంచాన్ని మొత్తంగా 24 కాలమండలాలుగా విభజించారు. ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశాల మేర అయితే ఉంటుంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి గ్రీనిచ్ మెరీడియం నుంచి తూర్పు వైపుకు వెళ్తుంటే సమయాన్ని తీసేయాలి, పశ్చిమ వైపుకు వెళ్తుంటే సమయాన్ని కలపాలి అనేటువంటివి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. సరైనవేవి పై 3 సరైనవే. 1, 2 మాత్రమే, 2, 3 మాత్రమే, 1, 3 మాత్రమే సరైనటువంటి అంశాలు అనేటువంటిది అయితే ఇక్కడ చూడవచ్చు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బి నుంచి సపోర్ట్ ఉంటేనే ఈ రకమైనటువంటి ఫ్రీ టెస్ట్లు అనేటువంటి అందివ్వడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే లింక్ టాపిక్స్ చెయ్యండి అన్నారు అంటే న్యూస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో వేలల్లో చూస్తారు. ఆ లింక్ టాపిక్స్ కనుక చూసుకుంటే మీకు సబ్జెక్టు డిఎస్సిలో జాబ్ రావడానికి ఉపయోగపడేది చూస్తే కనుక 5,000 మంది చూసిండ్రు. ఆ అంశం కనుక చూసుకుంటే కొంత ఇబ్బంది పెడుతుంది. ఈ రకంగా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది అందించినా కూడా మీ నుంచి సపోర్ట్ చేయకపోతే కనుక నాకు కూడా చాలా ఇబ్బంది అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఉంటేనే ఈ రకమైనటువంటి టెస్టులు అనేటువంటి కంటిన్యూ అవుతాయి. అతి త్వరలో మన డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు లాంచ్ చేస్తాను. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను. చాలామంది అయితే అడుగుతున్నారు టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయమని. టెట్లో మంచి సక్సెస్ అనేటువంటిది సాధించడం జరిగింది. బయట ఎక్కడా దొరకనటువంటి ప్రణాళికతో మీకైతే టెక్స్ట్ బుక్స్ని అనువనువున చదివే విధంగానైతే ఆ ప్రణాళిక అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా మళ్ళీ కూడా మీకు అదే రకం
రకమైనటువంటి క్వాలిటీతోనైతే ప్రణాళిక అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి, 1, 2 సరైనవి. ఇక్కడ మొదటి మనకి ఇక్కడ చివరిది అయితే సరైనది కాదు. మొదటి 2 అంశాలు కనుక చూసుకుంటే ప్రపంచాన్ని మొత్తంగా 24 కాలమండలాలుగానైతే విభజించడం జరిగింది. అంటే ఒక్కో కాలమండలానికి 15 డిగ్రీల రేఖాంశాల మేర అయితే ఉంటుంది. అంటే ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీ రేఖాంశానికి వెళ్ళడానికి ఇక్కడ 4 నిమిషాల సమయం అనేటువంటిది పడుతుంది. అంటే 15 నాళ్ళ 60 అంటే 1 గంట తేడా అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా మన కాలమండలానికి గ్రీనిచ్ మెరీడియం నుంచి తూర్పు వైపుకు వెళ్తుంటే తీసేయడం కాదండి. ఇక్కడ గ్రీనిచ్ మెరీడియం నుంచి తూర్పు వైపుకి వెళ్తూ ఉంటే కలపాలి. అదేవిధంగా గ్రీనిచ్ మెరీడియం నుంచి పశ్చిమం వైపుకి ఈ రకంగా వెళ్తే కనుక తీసేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి రివర్స్లో ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ప్రశ్న, హిమాలయ పర్వతాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 1 యురేషియా పలక అరేబియా పలకను నెట్టడం, ఆప్షన్ 2 వచ్చేసి ఇండియా పలక యురేషియా పలకాన్ని నెట్టడం వల్ల, ఆప్షన్ 3 వచ్చేసి యురేషియా పలక ఇండియా పలకాన్ని నెట్టడం వల్ల, ఆప్షన్ 4 వచ్చేసి అరేబియా పలక ఇండియా పలకాన్ని నెట్టడం వల్ల. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. పలక సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే పలకలు అనేటువంటి నిరంతరంగా చలనంలో ఉంటూనే ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇండియా పలక అనేటువంటిది యురేషియా పలకాన్ని నెట్టడం వల్ల మనకు హిమాలయ పర్వతాలు అనేటువంటివి అయితే ఏర్పడడం జరిగింది. అదేవిధంగా దీనివల్లనే నేపాల్ మరియు మనకి ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్లో కనుక చూసుకుంటే భూకంపాలు కూడా ఏర్పడడం అయితే జరుగుతుంది. ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే మధ్యధర 12వ ప్రశ్న, మధ్యధర సముద్రపు దీపస్తంభం అని ఈ అగ్నిపర్వతాన్ని అంటారు. ఆప్షన్ 1 మౌంట్ పీలి, ఆప్షన్ 2 కోటఫాక్సీ, ఆప్షన్ 3 వచ్చేసి కిలిమంజారో, ఆప్షన్ 4 వచ్చేసి స్ట్రాంబోలి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అంటే స్ట్రాంబోలి. ఇక్కడ ఈ స్ట్రాంబోలి అనేటువంటిది కనుక చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్నటువంటి అగ్నిపర్వతం అండి. దీన్ని మధ్యధర సముద్రపు దీపస్తంభము అనేటువంటిది అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే సిసిలీలో ఉంటుంది. మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా మనం నేర్చుకోవాలి. మౌంట్ పీలీ కనుక చూసుకుంటే వెస్ట్ ఇండీస్లోనైతే ఉంటుంది. కోటఫాక్సీ కనుక చూసుకుంటే మనకు ఈక్వడార్లోనైతే ఉంటుంది. అదేవిధంగా కిలిమంజారో అందరికీ తెలిసిందే టాంజానియాలోనైతే ఉంటుంది. మిగిలినటువంటి బారెన్ నార్కొండం భారతదేశం, అదేవిధంగా మాయన్ అనేటువంటిది కనుక చూసుకుంటే ఫిలిప్పీన్స్, మౌంట్ వెసూవియస్ ఏమో ఇటలీ, అదేవిధంగా మౌంట్ పీలీ వచ్చేసి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం వెస్ట్ ఇండీస్. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. జతపరచుము అనేటువంటిది కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 13వ ప్రశ్న, గ్రాండ్ క్యానన్ అనేటువంటిది ఈ శ్రేణి భూస్వరూపాలకు చెందినది. ఆప్షన్ 1 మొదటి శ్రేణి, ఆప్షన్ 2 రెండవ శ్రేణి, ఆప్షన్ 3 వచ్చేసి మూడవ శ్రేణి, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది ఫాస్ట్గా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. మూడవ శ్రేణికి సంబంధించినటువంటి భూస్వరూపాలండి. మొదటి శ్రేణి కనుక చూసుకుంటే మహాసముద్రాలు, అదేవిధంగా ఖండాలు అనేటువంటివి ఉంటాయి. దాని తర్వాత పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అనేటువంటివి కనుక చూసుకుంటే రెండవ శ్రేణి భూస్వరూపాల కిందకైతే వస్తాయి. నీటి ద్వారా, గాలి ద్వారా ఏర్పడేటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఈ గ్రాండ్ క్యానన్, దీన్నే మనం కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మనకి దీన్ని అగాధదరి అనేటువంటిది కూడా మనం ఆ పేరుతోనైతే పిలుస్తాం. ఇలాంటివి నీటి ద్వారా, దాని తర్వాత గాలి ద్వారా ఏర్పడినటువంటి వాటిని కనుక చూసుకుంటే మూడవ శ్రేణి భూస్వరూపాలు అనేటువంటి వాటితోనైతే మనం పిలుస్తాము. ఇక్కడ వీటితో ఎట్లా ఏర్పడతాయంటే వాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నదీ ప్రవాహం అనేటువంటిది వేగంగా ఉంటుంది. కొండను నిలువుగా కోతక అనేటువంటిది ఇక్కడ వి ఆకారంలో మనకి ఇక్కడ కోతక అనేటువంటిది గురి చేస్తుంది. ఈ రకంగా వి ఆకారపు లోయకు సంబంధించినటువంటి అంశాలే ఇక్కడ ఈ గ్రాండ్ క్యానన్కి సంబంధించినటువంటి అంశము. దాని తర్వాత వీటిని మనము అగాధ ధరలు అనేటువంటి పేరుతోనైతే పిలుస్తాం. అంటే ఇది నీటి వల్ల ఏర్పడ్డది కాబట్టి మూడవ శ్రేణి. అదేవిధంగా గాలి వల్ల ఏర్పడ్డటువంటి మన ఎడార్లకు సంబంధించిన రకరకాల కొండలు కానీ, అదేవిధంగా నీటి ద్వారా ఏర్పడ్డటువంటి సముద్రాలకు సంబంధించినటువంటి తోరణాలు, ఆ రకమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనకు మూడవ శ్రేణి కిందకైతే వస్తాయి. క్లియర్గా మనం చూసుకోవాలి. గ్రాండ్ క్యానన్ అనేటువంటిది
ప్రపంచంలోనే అతిపెద్ద అగాధ దరి అండి. ఇది ఎక్కడున్నా సార్ అంటే కొలరాడో నది మీద ఉన్నది. దీని పొడవు కనుక చూసుకుంటే 466 కిలోమీటర్లు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి లోతు వచ్చేసి 1.6 కిలోమీటర్ల లోతు, వెడల్పు కనుక చూసుకుంటే 188 మీటర్ల నుంచి 29 మీటర్ల వరకు అయితే దీనికి సంబంధించినటువంటి లోతు వెడల్పు అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి క్లియర్గా చూసుకోండి, ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. అదేవిధంగా అగాధ ధరలు అంటే ఏంది, గార్జెస్ అంటే ఏంది, బైసన్ గాజు, దాని తర్వాత మనకు పాపికొండల దగ్గర ఉన్నటువంటి బైసన్ గాజు, అదేవిధంగా కాశ్మీర్లోని ఇండస్ గాజు, వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం క్లియర్గా మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత దీంట్లో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురి అవుతాయి అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఆప్షన్ 1 గార్జెస్, ఆప్షన్ 2 వచ్చేసి అగాధ దరి, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే అగాధ దరి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ దీనిలో మనకు నది అంచులు అనేటువంటి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, వాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నదీ ప్రవాహం అనేటువంటిది వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురి చేస్తున్నది. దీని ఫలితంగా మనకి ఇక్కడ చూసుకుంటే లోతైనటువంటి ఒక లోయ అనేటువంటిది అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన అంచులు తీవ్ర వాలుతో, ఈ రకంగా మనకు వాలుతోనైతే లోతుకు కోతకైతే గురి చేస్తాయి. ఈ రకంగా పైన కింద ఈ రకంగా తక్కువ, వెడల్పు అనేటువంటిది కనుక చూసుకుంటే పైన ఎక్కువ అయితే మనకు ఈ అగాధ దరిలోనైతే ఉంటాయి. అదేవిధంగా గార్జెస్ కనుక చూసుకుంటే రాళ్ళు అనేటువంటి గట్టిగా ఉన్నటువంటి ప్రాంతంలో నది తన ప్రవాహ మార్గాన్ని ఇక్కడ సన్నటి లోతైన లోగయ్యగా కోస్తూ ఉంటుంది. అంటే పైన ఎట్లున్నాయో కింద కూడా అట్లనే కోస్తుంది. అదేవిధంగా అట్లా కాకుండా వి షేప్లో కోస్తే కనుక అగాధ దరి. ఏ రకంగా పైన కింద సేమ్ ఒకే రకంగా కోసినాయి అనుకోండి, అది గార్జెస్ అనేటువంటిది అయితే అవుతుంది. క్లియర్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 15వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనటువంటిది ఏది? ప్రపంచంలో పెద్దదైనటువంటి జలపాతము ఏంజెల్, ఇది వెనిజులాలోని చురున్ నదిపైన అయితే ఉంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ప్రపంచంలో రెండో ఎత్తైనటువంటి జలపాతము టుగేలా, ఇది దక్షిణ అమెరికాలో ఉంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి భారతదేశంలో అతి ఎత్తైనటువంటి జలపాతము కుంచికల్, ఇది వారాహి నదిపైన అయితే ఉన్నది. సరైనటువంటివి ఏవి అనేటువంటిది ప్రశ్న. 1, 2, 3 పై 3 సరైనవే, 1, 2 మాత్రమే, 2, 3 మాత్రమే. ఆప్షన్ 4 1, 3 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి. 1, 3 అనేటువంటిది సరైనటువంటి అంశం. అంటే ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చి ఫాస్ట్గానైతే మీకు అయితే అందిస్తున్నాను. కొంత గొంతు కూడా ఇబ్బంది అయితే అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ అంశాలను కొంచెం ఇబ్బంది అయితే మధ్యలో ఏదైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక దీనికి సంబంధించి 1, 3 అనేటువంటివి అయితే సరైనటువంటి అంశాలు అనేటువంటివి అవుతాయి. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంది అంటే ఏంజెల్ జలపాతం అండి. ఇక్కడ దీనికి సంబంధించి వెనుజులాలోని చురున్ నది పైన అయితే ఉన్నది. ఇది సరైనటువంటి అంశమే. దీనికి సంబంధించిన ఎత్తు 979 మీటర్లు అయితే ఉంటుంది. ప్రపంచంలో రెండో ఎత్తైనటువంటి జలపాతం ఏది అంటే టుగేలా జలపాతం అనేది. ఇది ఇదే పేరుతో ఉండేటువంటి టుగేలా నది పైన అయితే ఉంటుంది. ఇది ఎక్కడ ఉన్నది అంటే దక్షిణ అమెరికాలో కాదండి, దక్షిణ ఆఫ్రికాలో ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ అందుకే ఇది రెండోది సరైనది కాదు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఎత్తు కనుక చూసుకుంటే 947 మీటర్ల ఎత్తు అనేటువంటిది అయితే ఉంటుంది. దాని తర్వాత భారతదేశంలోనే అతి ఎత్తైనటువంటి జలపాతం కనుక చూసుకుంటే కుంచికల్, ఇది వారాహి నది పైన అయితే ఉంటుంది, కర్ణాటకలోనైతే ఉంటుంది. దీనికి సంబంధించిన ఎత్తు కనుక చూసుకుంటే 455 మీటర్ల ఎత్తు అనేటువంటిది అయితే ఉంటుంది. క్లియర్గా ఇలా ప్రతి అంశాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మన 16వ క్వశ్చన్గా చూసుకుంటే క్రింది వాటిలో సరైనటువంటివి ఏవి? స్టేట్మెంట్ 1 వచ్చేసి కదులుతున్నటువంటి మంచు రాశిని హిమనీనదం అంటారు. ఈ కదలిక రోజుకు కొద్ది సెంటీమీటర్లు మాత్రమే, కొద్దిగా సెంటీమీటర్లు మెల్లమెల్లగా కదులుతూ ఉంటుంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమనీ నదాలు అనేటువంటివి కదులుతాయి. స్టేట్మెంట్ 4 వచ్చేసి ఈ హిమనీ నదాలు ఉత్పాటనము అనేటువంటి ప్రక్రియ వల్ల రాళ్లను కోతకు గురి చేసి రవాణా చేస్తాయి. దీని ద్వారా వి ఆకారపు లోయలను సృష్టిస్తాయి అనేటువంటిది 4వ స్టేట్మెంట్ అండి. సరైనటువంటి వాటిని మనం ఎంచుకోవాలి. 4 అంశాలు కూడా సరైనవే. ఆప్షన్ 2 వచ్చేసి 3 మాత్రమే సరైనవి, అంటే పై 3 1, 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి 2, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి 1, 3, 4 మాత్రమే సరైనటువంటివి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 2 3 మాత్రమే సరైనటువంటివండి, 4వది సరైనటువంటిది కాదు. కదులుతున్నటువంటి మంచు రాశిని మనం ఏమంటామంటే హిమనీనదం అంటాము. ఈ హిమనీనదం అనేటువంటిది కదలిక చాలా తక్కువ మొత్తంలో సెంటీమీటర్లు మాత్రమే కదులుతుంది. సెంటీమీటర్లు అంటే ఎంత చిన్నదో మనకు తెలిసిందే. ఈ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే ఈ హిమనీనదాలు అనేటువంటివి కదులుతాయి. ఈ హిమనీనదాలు ఉత్పాటనము, దీన్ని ఇంగ్లీష్లో ప్లక్కింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా రాళ్లను కోతకు గురి చేస్తాయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి ఉపరితలం మీద దీనికి సంబంధించినటువంటి దానిపైన అంటే ఇందులో కదులుతున్నటువంటి మంచు ఉంటుంది. ఈ ఉత్పాటనం వల్ల కోతకు గురైనటువంటి రాళ్ళు కాబట్టి మనకు ఆ ఉప్పు పేపర్ అనేటువంటిది ఉంటుంది కదా, దానిలాగా మనకు ఈ రకంగా అది వెళ్తున్నటువంటి ప్లేస్లో కనుక చూసుకుంటే కోతకు గురి చేస్తుంది. ఆ కోత అనేటువంటిది ఎట్లుంటుందంటే వి ఆకారం కాదు, వి ఆకారం వచ్చింది అంటే అది అగాధ దరి, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. యు ఆకారం వస్తే కనుక అది హిమనీనదం వల్ల ఏర్పడ్డటువంటిది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొదటి 3 సరైనవి, తర్వాత 4వది సరైనటువంటిది కాదు. తర్వాత 17వ ప్రశ్న, ఎడారి ప్రాంతంలో అకస్మాత్తుగా నెలలో నుంచి పొడుచుకు వచ్చినట్లు ఉండేటువంటి ఒంటరి రాళ్ళని ఏమంటారు? ఆప్షన్ 1 పుట్టగొడుగు రాయి, ఆప్షన్ 2 ఇన్సెల్బర్గ్, ఆప్షన్ 3 వచ్చేసి ఇసుక కొండ, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు అనేటువంటిది దీని యొక్క ఆప్షన్ 4 అనేటువంటిది అయితే చూస్తున్నాం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నీరు ద్వారా అదేవిధంగా గాలి ద్వారా ఏర్పడ్డటువంటి వాటిని 3వ శ్రేణి భూస్వరూపాలు అయితే మనం అంటాము. ఇందులో భాగంగా చూసుకుంటే ఏర్పడ్డవే ఈ రకంగా ఎడారికి సంబంధించినటువంటి పుట్టుగొడుగు రాయి కానీ ఇన్సెల్బర్గ్ కానీ ఈ రకమైనటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి. దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 ఇన్సెల్బర్గ్ అండి. ఎడారి ప్రాంతంలో అకస్మాత్తుగా నేలలో నుంచి పొడుసు కొట్టించినట్టుగా ఉండేటువంటి ఒంటరి రాళ్ళని ఏమంటాము అంటే ఇన్సెల్బర్గ్ అంటాము. అదేవిధంగా తెలుగులో లేదా దీవికొండ అనేటువంటి పేరుతోనైతే మనము పిలవడం అయితే జరుగుతుంది. ఈ పుట్టగొడుగు రాయి అనేటువంటిది కనుక చూసుకుంటే రాయి పైభాగంలో ఈ రకంగా మనకు క్లియర్గా తెలుస్తున్నగా ఈ రకంగా పుట్టగొడుగు లాగంటే నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. ఎక్కువగా కోతకు మనకు కింది భాగం అనేటువంటిది గురి కావడం వల్ల ఈ రకంగా మనకు కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వాటిని పుట్టగొడుగు రాళ్ళు అంటాము. ఈ రకంగా ఒంటరిగా ఉన్నట్టు ఒకటేసారి పైకి లేచినట్టుగా మనకి ఈ రకంగా కనిపించేటువంటి వాటినేమో ఇన్సెల్బర్గ్, దీవికొండ అనేటువంటి పేరుతోనైతే పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 18వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవేవి? స్టేట్మెంట్ 1 వచ్చేసి నీటి చక్రంలో ఉన్నటువంటి 6 దశలకు సంబంధించినటువంటి సరైన క్రమం బాష్పీభవనము, దాని తర్వాత రవాణా, ద్రవీభవనము, దాని తర్వాత అవపాతము, ఉపరితల ప్రవాహము, భూగర్భ జలము. స్టేట్మెంట్ 2 వచ్చేసి వర్షపాతం, ఉపరితలం పైన వాన నీటి ప్రవాహము, నీరు ఆవిరి కావడము, బాష్పోత్సేకము అనేటువంటి అంశాల రెండింటి ఫలితము అనేటువంటిది సరైనవేవి అని అయితే అడగడం అయితే జరిగింది. 1, 2 కూడా సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అనేటువంటిది సరైనటువంటిది అండి. ఇవి 2 కూడా సరైనటువంటివి. నీటి చక్రంలో ఉన్నటువంటి 6 దశలు కనుక చూసుకుంటే మొదటిగా బాష్పీభవనం అనేటువంటిది అవుతుంది, అంటే నీరు అనేటువంటిది ఆవిరి కావడం, దాని తర్వాత రవాణా అయితే అవుతుంది, దాని తర్వాత రవాణా అయినటువంటి నీరు మళ్ళీ ద్రవీభవనం అనేటువంటిది జరుగుతుంది, అంటే చల్లబడి మళ్ళీ భూమి మీదకి అవపాతం, వర్షం రూపంలో కానీ వడగల రూపంలో ఆ రకంగా భూమిపైన కురవడాన్ని అవపాతము అంటాము. ఈ అవపాతం వర్షం కురిసిన తర్వాత ఉపరితల ప్రవాహం, ఉపరితలం మీద మనకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తూ ఉండేటువంటి సందర్భంలో భూగర్భ జలం అనేటువంటిది స్టోర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా వర్షపాతం అంటే ఉపరితలం పైన ఉన్నటువంటి వాన నీటి ప్రవాహము మరియు నీరు ఆవిరి కావడం, బాష్పోత్సేకం, ఈ రెండింటి సమ్మేళనంగా ఉంటుంది వర్షపాతం. కాబట్టి ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఈ 2 అంశాలు కూడా మనకు జలావరణానికి సంబంధించినటువంటి మొదటి పేజీలో ఉన్నటువంటి అంశాలు, 2 కూడా సరైనటువంటి అంశాలే. నెక్స్ట్ కింది వాటిలో శీతల ప్రవాహం కానిది ఏది అనేటువంటిది ప్రశ్న. అంటే వెనకాల కనుక చూసుకుంటే జలావరణానికి సంబంధించినటువంటి ఉష్ణ ప్రవాహము, శీతల ప్రవాహానికి సంబంధించి మ్యాప్లో నుంచి అయితే ఈ ప్రశ్న అనేటువంటిది అయితే తీసుకోవడం జరిగింది. చాలామంది దీనికి ఐడియా ఉండకపోవచ్చు, దీన్ని వదిలేసి ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినర్ కనుక ఫోకస్ చేసిండు అనుకోండి, మనకు అక్కడ మార్కు కోల్పోయే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వెనకాల పేజీలో శీతల ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు అనేటువంటివి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బెంగుళా ప్రవాహము, పెరుగు ప్రవాహము, కురోషియో ప్రవాహము, కెనరీ ప్రవాహం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి.
ఇక్కడ దీని ఒక రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కురోషివో ప్రవాహం అండి. ఇది పసిఫిక్ మహాసముద్రం నుంచి అయితే ప్రవహిస్తుంది. శీతల ప్రవాహం కాదండి, ఉష్ణ ప్రవాహం అనేటువంటిది అయితే అవుతుంది. మిగిలినటువంటి బెంగుళా ప్రవాహం కానీ, పెరుగు ప్రవాహం కానీ, కెనరీ ప్రవాహం అనేటువంటివి కనుక చూసుకుంటే శీతల ప్రవాహాలు అయితే అవుతాయి. క్లియర్గా మీరు చూసుకోవడానికి అక్కడ అవకాశం అనేటువంటిది ఉన్నది. మ్యాప్ని చూసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత 20వ ప్రశ్న, మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి నీరు ఆవిరి కావడము, అవపాతము. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నీరు ఆవిరి కావడం అంటే బాష్పీభవనము, దాని తర్వాత మళ్ళీ అది కిందికి తిరిగి రావడం అవపాతము అనేటువంటిది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 వచ్చేసి ధ్రువ ప్రాంతాల్లో మంచు గడ్డ కట్టడం, కరగడము అనేటువంటి అంశము. స్టేట్మెంట్ 3 నీటిని ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి గాళ్ళు. స్టేట్మెంట్ 4 సముద్రపు ప్రవాహాలు. ఇక్కడ ఆప్షన్ 1, 1 to 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 1 to 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 వచ్చేసి 1, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి పై 4 కూడా సరైనటువంటి అంశాలే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 పై 4 అంశాలు కూడా సముద్రాలకు సంబంధించినటువంటి లవణీయతనైతే ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంటుంది. దాని తర్వాత సముద్ర ప్రవాహాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రభావితం చేసేటువంటి అంశాలు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా మనం క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 21వ ప్రశ్న, క్రింది వాటిలో సరికానివి ఏవి అని అయితే అడగడం అయితే జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడేటువంటి ఎల్ నినో, లానినో వల్ల భారతదేశ ఈశాన్య ఋతుపవనాలు ప్రభావితం అనేటువంటివి అవుతాయి. స్టేట్మెంట్ 2 వచ్చేసి సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత 2 డిగ్రీల నుంచి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉంటుంది. మధ్యం కాదండి, మధ్య ఉంటుంది. 3వ స్టేట్మెంట్ చూసుకుంటే సముద్రంలో ఒకే లవణీయత ఉన్నటువంటి ప్రాంతాలను కలిపేటువంటి రేఖలను కనుక చూసుకుంటే ఐసోబాత్ అంటారు. ఏవి సరైనటువంటివి అని అయితే అడగడం అయితే జరిగింది. 1, 2, 3 సరికానివి ఏవి అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. 3 కూడా సరికావా, లేదంటే 1, 2 సరికావా, 2, 3 సరికావా, 1, 3 సరికావా అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి. పై 3 కూడా సరైనటువంటివి కాదు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఎల్ నినో, లానినో అనేటువంటి అంశాలు అనేటువంటి ఒక దగ్గర పీడనం పెరుగుతూ ఇంకో దగ్గర పీడనం తగ్గుతుంది. వేడిగాలు అటు నుంచి ఇటు పోతూ ఉంటాయి. ఎల్ నినో, లానినో అనేటువంటి అంశం సంగతి చాలా పెద్ద కథ అండి అదంతా కూడా. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ ఎల్ నినో, లానినో వల్ల భారతదేశ ఈశాన్య ఋతుపవనాలు కాదు, నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి ప్రభావితం అనేటువంటివి అయితే అవుతాయి. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉంటుంది. 2 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి అయితే కాదు. నెక్స్ట్ సముద్రంలో ఒకే లవణీయత ఉన్నటువంటి ప్రాంతాలను కలిపేటువంటి రేఖను కనుక చూసుకుంటే రేఖలను ఐసోబాత్ అంటాము అన్నాము. ఐసోబాత్ కాదండి, ఐసోహలైన్ అండి. ఐసోహలైన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఐసోబాత్ అంటే ఏంటి అంటే సమలోతు రేఖల్ని, అంటే సమలోతులను తెలియజేసేటువంటి వాటిని బాత్ అని అంటాము. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఐసో లైన్స్ అంటే కనుక చూసుకుంటే ఇక్కడ కాంటూర్ రేఖలండి. ఈ అంశాలను అయితే ఖచ్చితంగా ఈ మూడింటి మధ్య వ్యత్యాసము, ఐసో ప్లెత్ అంటే ఏంటి అనేటువంటి అంశాలపైన వ్యత్యాసం అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఓషియానా అనేది వీటి యొక్క సమూహము అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 న్యూజిలాండ్, ఆప్షన్ 3 వచ్చేసి మడగాస్కర్, ఆప్షన్ 4 వచ్చేసి పపువా న్యూగినియా. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ చూసుకుంటే 4 కూడా సరైనవే. మనకు 3 మాత్రమే సరైనవి. 1, 2, 4 సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి 2, 3, 4 అనేటువంటివి సరైనటువంటివి అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్ ద్వారా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 1 to 4 అనేటువంటిది సరైనటువంటి అంశంగా మనం అయితే క్లియర్గా చూడొచ్చు. ఓషియానా అనేటువంటిది కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలను అయితే అన్నింటిని కలుపుకొని ఉన్నటువంటి సమూహాన్ని ఏమంటారు అంటే ఓషియానా అంటారు. ఈ పసిఫిక్ మహాసముద్రం కనుక చూసుకుంటే పైన అమెరికా, దాని తర్వాత ఇక్కడ ఆసియా అనేటువంటిది ఓషియానా అనేటువంటిది అయితే ఉంటుంది కదా. దానికి సంబంధించి కింద ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ ఉంటాయి కదా. దానికి సంబంధించి పసిఫిక్ మహాసముద్రం అనేటువంటిది వేరే చేస్తుంది.
ఉంటుంది కాబట్టి ఆ రకంగా పసిఫిక్ మహాసముద్రం వేరు చేసేటువంటి అమెరికా నుంచి ఆసియా ఓషియాలను అయితే వేరు చేస్తుంది. ఆ నేపథ్యంలో ఓషియా అనేటువంటి అంశాన్ని తీసుకొని అయితే ఈ ప్రశ్న అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మహాసముద్రాల యొక్క ఆరోహణ క్రమం ఏది? పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, అంటార్కిటిక్, ఆర్కిటిక్. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పసిఫిక్, హిందూ, అట్లాంటిక్, అంటార్కిటిక్, ఆర్కిటిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్, అట్లాంటిక్, హిందూ, పసిఫిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్, హిందూ, అట్లాంటిక్, పసిఫిక్. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి క్రమాన్ని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ముందు మనం అవరోహణ క్రమాన్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే పసిఫిక్ తర్వాత హిందూ మహాసముద్రం అనుకుంటారు, కానీ హిందూ మహాసముద్రం కాదండి. పసిఫిక్ తర్వాత పెద్దది పసిఫిక్, దాని తర్వాత అట్లాంటిక్, దాని తర్వాత కనుక చూసుకుంటే హిందూ, దాని తర్వాత వచ్చేసి మనకు అంటార్కిటికా, దాని తర్వాత ఆర్కిటిక్ మహాసముద్రం అనేటువంటిది అయితే చిన్నది. ఈ అంటార్కిటిక్ని మనం దక్షిణ మహాసముద్రం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. ఇక్కడ చూసుకుంటే ఇది అవరోహణకం. ఫస్ట్ పసిఫిక్, దాని తర్వాత అట్లాంటిక్, దాని తర్వాత హిందూ, దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు అంటార్కిటిక్, దాని తర్వాత ఆర్కిటిక్. ఇట్లా కింది నుంచి పైకి వెళ్తే కనుక, ఇటు నుంచి అటు వెళ్తే కనుక ఆర్కిటిక్, దాని తర్వాత అంటార్కిటిక్, దాని తర్వాత అట్లాంటిక్, ఇక్కడ మనకు ఆర్కిటిక్, దాని తర్వాత అంటార్కిటిక్, దాని తర్వాత హిందూ, దాని తర్వాత అట్లాంటిక్, దాని తర్వాత పసిఫిక్. ఈ రకమైనటువంటిది కనుక చూసుకుంటే సరైనటువంటి ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద వరకు ఆ రకమైనటువంటి అంశాన్ని మనం ఈ రకంగా అడగడం జరిగింది. కాబట్టి ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అనేటువంటి అంశం పైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత 24వ ప్రశ్న చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. కండ తీరపు వాలులో ముడి చమురు, సహజ వాయువులు అయితే దొరుకుతాయి. స్టేట్మెంట్ వచ్చేసి మహాసముద్ర మైదానాలు ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునుపుగా ఉండేటువంటి ప్రాంతము. సరైనవి ఏవి అనేటువంటిది అయితే ప్రశ్న. ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 వచ్చేసి 1 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు అనేటువంటిది దీని యొక్క ఆప్షన్ 4 అనేటువంటిది అయితే చూస్తున్నాం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ కండ తీరపు వాలులో కాదండి, కండ తీరపు అంచులో కనుక చూసుకుంటే మనకు ముడి చమురు, సహజ వాయువులు అనేటువంటివి అయితే దొరుకుతాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో మత్స్య సంపద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఓడ రేవులను కూడా నిర్మించడానికైతే అనువుగా కండ తీరపు వాలు అనేటువంటిది అయితే ఉంటుంది. దాని తర్వాత మహాసముద్ర మైదానాలు కనుక చూసుకుంటే ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునుపుగా ఉండేటువంటి ప్రాంతంగా మనమైతే చెప్పొచ్చు. మొదటిది ఇక్కడ చూసుకుంటే కండ తీరపు అంచు ఉంటే సరైనటువంటిది అయ్యేది, కానీ ఇక్కడ వాలు అన్నాం కాబట్టి వాలు అనేటువంటిది సరైనటువంటిది కాదు. కండ తీరపు వాలు కనుక చూసుకుంటే 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు కండ తీరపు వాలు అనేటువంటిది అయితే ఉంటుంది. దీంట్లో అనేక రకాలైనటువంటి స్వరూపాలు అనేటువంటివి అయితే మనకు ఉంటాయి. అగాధ ధరలు కానీ, దాని తర్వాత హిమనీ నదాలు, నదుల నీటి కొలతల వల్ల ఈ రకమైనటువంటి అనేక రకాలమైన ప్రక్రియ వల్ల ఇవైతే ఏర్పడతా ఉంటాయి. మొత్తంగా ఇక్కడ రెండవ స్టేట్మెంట్ అనేటువంటిది అయితే సరైనటువంటిది, మొదటిది కాదు. కండ తీరపు వాలు అనేటువంటిది ఉండడం వల్ల కండ తీరపు అంచు ఉంటే సరైనటువంటిది అయ్యేది. నెక్స్ట్ వాండా సరస్సు యొక్క లవణీయత ఎంత? ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది చివరి ప్రశ్న అండి. దీని యొక్క ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ 350 పీపీటీ అండి, పార్ట్స్ పర్ 1000 అనేటువంటి దానిలో సముద్రానికి సంబంధించిన లవణీయతను అయితే మనం కొలుస్తాం కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 350 పీపీటీ. ఇక్కడ 440 అనేటువంటిది కనుక చూసుకుంటే మనకు డాన్ జోన్ కొలనుకు సంబంధించినటువంటిది, ఇది అంటార్కిటికాలో ఉంటుంది. ఇది కూడా మనకు వాండా సరస్సు కూడా అంటార్కిటికాలో ఉంటుంది. దీనికి సంబంధించి 440 పీపీటీ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ 2లో ఉన్నటువంటి ఈ 400 పీపీటీ కనుక చూసుకుంటే రెడ్ బా సరస్సు, ఇది సెనగల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన లవణీయత ఈ రకంగా మనకు పార్ట్స్ పర్ 1000ని ఈ రకంగా మనం రాస్తాం. అందులో రాయడానికి ఆప్షన్ లేకుండానైతే పీపీటీ అనేటువంటిది అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ రకంగా మనకు చివరి క్వశ్చన్ అయితే మనం చూడడం అయితే జరిగింది. ఈ టెస్ట్ అనేటువంటిది ఏ రకంగా ఉంది, ఈ రకంగా అంటే
రేపు అనేటువంటిది మరి కొంత గొంతులో అయితే ఇబ్బంది ఉంది. నాకు క్లియర్గా ఉంటే కనుక రేపు కూడా నెక్స్ట్ 3 లెసన్స్ ఆల్రెడీ మొదటి 3 లెసన్స్ అనేటువంటి కంప్లీట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ 3 లెసన్ల పైన మీకు ఈ రకంగానే మీకు రేపు కూడా ప్రీమియర్ టెస్ట్ అనేటువంటిది అయితే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ డే మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ ఆ 3 అయితే మీరు కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ నుంచి ప్రోత్సాహం ఉంటేనే ఇంత కష్టపడి వీడియో అందిస్తే కనుక నాకు కూడా కొంచెం మోటివేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ సమలవణీయత రేఖలు కనుక చూసుకుంటే మనము ఐసోహలైన్ అన్నాము. అదేవిధంగా సమలోతు రేఖల్ని కనుక చూసుకుంటే ఐసోబాత్ అన్నాము. అదేవిధంగా ఐసోప్లెత్ అంటే ఏంటో ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో అనేటువంటిది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్ అన్నీ కూడా నేను తప్పకుండా చూస్తాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అనేటువంటి చేయండి. ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బై, టేక్ కేర్, జై హింద్.